హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిల్ హోలిక్. సో ఈరోజు మనం అందర్బన్ ఫారెస్ట్ ట్రైల్ చేయడానికి వెళ్తున్నాం. సహ్యాద్రి మౌంటైన్ రేంజ్లో వెస్టర్న్ ఘాట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రెక్ అనేది ఇది ఆల్మోస్ట్ 13+ కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనం పూణే నుంచి 67 కిలోమీటర్స్ వస్తుంది అండ్ లోనావాలా నుంచి అరౌండ్ 40 or 45 కిలోమీటర్స్ వస్తుంది. ఐ విల్ రికమెండ్ యూ టు టేక్ బైక్, ఎందుకంటే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ లేదు. మోస్ట్ ప్రాబ్లీ ఈ విలేజ్ వరకు మన మళ్ళీ అక్కడ అంతా తిరిగేసి రావడం కన్నా ఒక 400 పెడితే మనకి స్కూటీ వస్తుంది. ఆ స్కూటీ తీసుకొని మీరు రావచ్చు, లేదా 500-600 పెడితే బైక్ కూడా వస్తుంది. అది రెంట్ చేసుకొని మీరు పూణే రైల్వే స్టేషన్ దగ్గర అయినా లోనావాలా తీసుకొని రండి. లేదు మళ్ళీ నేను అంతా డ్రైవ్ చేయలేను అనిపించింది అనుకోండి, మీరు బెటర్ ఒక ట్రావెల్ ఏజెన్సీని పట్టుకొని రండి. వాళ్ళు కూడా 600 తీసుకుంటారు. ఎంట్రీ టికెట్ అన్నీ కలిపేసి, ఫుడ్ ఎంట్రీ టికెట్ అన్నీ కలిపేసి 600లో వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. మీకు నేను కావాలంటే దాని డీటెయిల్స్ ఏదైతే ట్రిక్ మీరు ప్రిఫర్ అవ్వచ్చో నేను దాని డీటెయిల్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందర్బంద్ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది వన్ ఆఫ్ ది ఈ ట్రిక్ ఫారెస్ట్లోకి మనం వెళ్తుంటే మొత్తం డార్క్ అయిపోతుంది, అందుకనే అందర్బంద్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిక్లో స్పెషల్ ఏంటంటే ఈ ట్రిక్లో మనం 50+ వాటర్ ఫాల్స్ అనేది చూడొచ్చు. సో నేను వెళ్ళిన డే చాలా ఫాగ్ ఉండడం వల్ల నేను వాటర్ ఫాల్స్ అనేది చూడలేకపోయాను. ఇప్పుడు నేను ఈ స్పాట్లో ఏదైతే ఫాగ్ వస్తుందో అక్కడ అరౌండ్ ఒక 20-25 ఇట్లా వాటర్ ఫాల్స్ అనేది ఇట్లా పారుతూ ఉంటుంది. అది మనం చూడొచ్చు. అండ్ దారి మీరు వెళ్తున్నా కొద్దీ మీకు వాటర్ ఫాల్స్ అనేది వస్తూనే ఉంటాయి. అండ్ కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే కొన్ని దగ్గర రోప్స్ కూడా ఉన్నాయి, ఆ రోప్స్ని పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నియర్ బై ఫాల్స్లో మీరు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు మీ సెల్ఫ్లో. సో రెయిన్ డెఫినెట్గా పడుతుంది మాన్సూన్లో వెళ్తే. అయితే నేను వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే, ప్రాబ్లీ మీరు వెళ్తే డెఫినెట్గా క్రౌడ్ ఎక్కువనే ఉంటుందని నేను గెస్ చేస్తున్నా. ఎందుకంటే మిడ్ మాన్సూన్లో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీరు రెయిన్ కోట్ అయితే క్యారీ చేయండి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ వెట్. లేదు నేను తడుస్తా ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్ చేయండి. నేను కూడా చిల్ అయినా వర్షంలో తడిచినా డెఫినెట్గా, ఎందుకంటే మనం మాన్సూన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం కాబట్టి మనం వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అన్నీ అక్కడ ఎలా అయినా తడుస్తాం కాబట్టి నేనైతే రెయిన్లో కూడా తడుస్తామని ఫిక్స్ అయినా. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫారెస్ట్ ట్రిక్ ఇన్ సహ్యాద్రి రేంజ్. మీరు డెఫినెట్గా వెళ్ళండి. 13 కిలోమీటర్స్. ప్రాబ్లీ మీరు మార్నింగ్ 8 o'clockకి ట్రిక్ స్టార్ట్ చేసినా, లేదా 10 o'clockకి స్టార్ట్ చేసినా ఈవినింగ్ 3:30 వరకు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ మోర్ టైం అంటే కొంచెం ఎక్కువ టైం అక్కడ ఉండేసి కూడా 5-6 వరకు రిటర్న్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రిక్ ఎంట్రన్స్ ఫీజు 150 రూపీస్ per person. సో ఐ వుడ్ రికమెండ్ యూ టు గో విత్ ఎనీ ట్రావెల్ ఏజెన్సీ, మీకు బెటర్ ఉంటుంది. లేదు ఒక్కరిని వెళ్తా అంటే కూడా బైక్ తీసుకొని వెళ్ళండి. నేను మహారాష్ట్ర పూణేలో ఎవ్రీ వీకెండ్ నేను ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీక్లో ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్లో మీరు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. సో నేను ఫస్ట్ వీకెండ్ వెళ్ళినప్పుడు నా బర్త్డేకి అని వెళ్ళాను. సో 3-4 ప్లేసెస్ కవర్ చేశాను. అందర్బంద్, రాజ్గఢ్, రాజమాచి అండ్ ఒక వ్యూ పాయింట్ దగ్గర కూడా వెళ్ళాను, రాజమాచి ఫైర్ ఫైర్స్ అని చెప్పేసి. అది కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో నేను ఎలా వెళ్ళాను అన్ని దాని నా జర్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు కూడా ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నేను గైడ్ చేస్తాను డెఫినెట్గా. స్టే ట్యూన్. నేను కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. రాజ్గఢ్ ఫోర్ట్ది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను విత్ ఇన్ ఏ వీక్. సో ఆ వీడియో కూడా చూడండి. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫోర్ట్, ఛత్రపతి శివాజీ మన చేసిన రాజ్యం అది కూడా. సో నేను దాని గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.